వెల్కమ్. కోట్స్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం ఒక సిరీస్లో భాగంగా ఆలోచన అనే టాపిక్ మీద రాయబడ్డ కొటేషన్లు చెప్పుకుంటూ వస్తున్నాం. నేను గుర్తు చేయడానికి ఒక మాట చెప్తూ ఉన్నాను. ఒక సిరీస్గా రాయబడ్డ అంటే ఆ సిరీస్ ఏమిటి అంటే మానవ జీవన పరిణామ క్రమం యొక్క ఆది మధ్యాంతాల మధ్య వచ్చే అనేక విషయాల మీద ఈ మానవ జీవన పరిణామం ఏ విధంగా సాగుతుందో దాన్ని మనం ఒక సిరీస్ అనుకొని ఆ క్రమంలో వచ్చే అన్ని నేను గుర్తించిన సబ్జెక్టుల మీద ఒక్కొక్క సబ్జెక్టు మీద కొన్ని కోణాల్లోంచి ఆ సబ్జెక్టును దర్శించి తరచి కొటేషన్లుగా రాసుకోవటం జరిగింది. ఆలోచనను అనేక చిన్న చిన్న విషయాలుగా విడగొడుతూ ఒక్కొక్క విషయాన్ని మనం ఎట్లా కొటేషన్ రూపంలో లేదా కామెంట్ రూపంలో లేదా స్టేట్మెంట్ రూపంలో రాసుకుంటూ వచ్చామో చెప్పుకుంటూ వస్తున్నాను. అది ఇప్పుడు అందులోనే భాగంగా మనం ఒక్కొక్క కొటేషన్ గురించి తెలుసుకుందాం. అదేమిటి? సొంత అభిప్రాయాలు లేని వారే ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడతారు. దీన్ని మనం సొంత ఆలోచనలు లేనివారు ఇతరుల ఆలోచనల మీద ఆధారపడతారు అని కూడా మనం మార్చుకోవచ్చు. అంచేత మనం బయట చూస్తూ ఉంటాం. ఇవాళ రాజకీయాలలో చూస్తే మీకు బాగా అర్థం అవుతూ ఉంటుంది. రాజకీయ పార్టీలను వేలాది మంది లక్షలాది మంది అభిమానిస్తూ ఉంటారు. అందులో నిజానికి చాలామంది కార్యకర్తలు గుడ్డిగా వాళ్ళ రాజకీయ పార్టీని వాళ్ళ నాయకుడిని అభిమానిస్తారు. ఆ నాయకుడు ఎటు చేయి చూపిస్తే అటు పరిగెత్తుతారు. ఆ నాయకుడు ఏది మాట్లాడినా కూడా జై కొడతారు. ఇది రాజకీయాల్లో మనకు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. రాజకీయాల్లో కాకుండా నిత్య జీవితంలో కూడా కొందరు మాట్లాడుతుంటే అవి తమ మాటలుగా భావించుకుంటారు. కొందరి ఆలోచనలను తమ ఆలోచనలుగా భావించుకుంటారు. వారేమీ ఆలోచించరు, వారు సొంతంగా ఆలోచించరు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు. ఈ నిర్ణయాలు ఎప్పుడు కూడా, ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళే చేయాలి. ఓ మహానాయకులు, మహాగాయకులు, మహానటులు, ఈ మహా అనేది ఎందుకు ఉంటుంది సమాజంలో అంటే, ఇంతకు పూర్వం ఒక 25-30 ఏళ్ల క్రితం అయితే ఈ మహా అనేవాళ్ళు వివిధ రంగాల్లో మనకి ఎక్కువ కనపడేవాళ్ళు. ఒకరో ఇద్దరు మహాగాయకులు కనపడేవాళ్ళు, ఒకరో ఇద్దరు రాజకీయాలలో మహానాయకులుగా కనపడేవాళ్ళు. నిజానికి ఆ ధోరణి మంచిది కాదు. అది పాత సమాజం యొక్క రాజరికాల కాలపు యొక్క భావజాలము. మన తరపున ఎవరో ఒకరు ఆలోచిస్తారు అని అనుకునేది వెనకబడ్డ సమాజాల లక్షణం. అది ప్రజాస్వామ్య సమాజాల లక్షణం ఏమిటంటే ప్రజలందరూ కూడా ఎంతో కొంత తరతమ భేదాలతో చైతన్యవంతులై ఉంటారు. వాళ్ళు సొంతంగా కూడా ఆలోచించుకుంటారు. కానీ పాత సమాజంలో ఎక్కువగా జనం ఆలోచించే వాళ్ళు కాదు. తమ నాయకుడు ఏది చెప్తే అది సరైనదే అని చెప్పి నాయకుడిని ఫాలో అవ్వటమే వాళ్ళ పనిగా ఉండేది. మనం ఇప్పటికి కూడా ఆ ధోరణిని మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంగా మనం రాజకీయాలలో చూస్తూ ఉన్నాం. ఓ మహానాయకుడిని అనుసరించడం, ఆ మహానాయకులు ఏం చేస్తున్నారో, ఎలా దోపిడీ చేస్తున్నారో, ఎలా ప్రతిపక్షాలను పీడిస్తూ ఉన్నారో మనం చూసినాం. మొన్నటి ఎన్నికల్లో కూడా చూసాం. ఈ సొంత అభిప్రాయాలు లేని వారి వల్ల చాలా ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళు గుడ్డిగా వాళ్ళ నియంతలైనటువంటి నాయకులను వాళ్ళు ఆరాధించడం వల్ల, వాళ్ళను సపోర్ట్ చేయడం వల్ల అది ప్రజాస్వామ్యానికి హాని జరగటం కూడా మనం చూసాం. అంచేత సొంత అభిప్రాయాలు కలిగి ఉండాలి. అతను ఏం చెప్పినా కూడా అది నిజమా కాదా, అది సమంజసమా కాదా, అది డెమోక్రటిక్ సమాజానికి అనుకూలంగా ఉందా లేదా అని ఆలోచించాలే తప్ప వాడు నాయకుడు చెప్పాడని కళ్ళు మూసుకొని గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు. అంచేత మీరు రాజకీయాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే కుటుంబంలో కూడా ఆలోచించండి. కొన్ని కుటుంబాల్లో భార్య పెత్తనం నడుస్తూ ఉంటుంది, లేదా భర్త పెత్తనం నడుస్తూ ఉంటుంది. ఇద్దరి పెత్తనాలు నడిచే కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. నేనైతే చూడలేదు. ఎవరిదో ఒకరి పెత్తనం నడుస్తూ ఉంటుంది కుటుంబంలో. చాలా కుటుంబాల్లో లోపాయికారిగా ఆడవాళ్ళ పెత్తనం నడుస్తూ ఉంటుంది. మగవాళ్ళు పెద్దగా ఆలోచించారు, అవి పట్టించుకోరు. కానీ డెమోక్రటిక్ స్పిరిట్ ఏమిటంటే కలిసి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవటం అనేది ఉండాలి. అంచేత రాజకీయ పార్టీలు కూడా పైన వాళ్ళు ఆలోచించి, వాడు నాయకుడు ఏదో ఆలోచించి కింది దాకా అదే చేయమని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాడు. వాడు మీటింగ్ పెడతాడు కానీ వాడి అభిప్రాయాల్ని వీళ్ళకు చెప్పి అవుననే అనిపించుకుంటాడు. మీరు రాజకీయ నాయకులను గమనించండి. మన తెలుగు రాష్ట్రాల్లో వాడు పార్టీ మీటింగ్ అని పెడతాడు కానీ వాడే మాట్లాడతాడు. విధాన నిర్ణయాలన్నీ వాడే చెప్పి అవునా కాదా అనిపిస్తే వాళ్ళు అవునని అంటారు. ఇవన్నీ మనం దశాబ్ద కాలంగా బాగా చూసాం. అందుకని సొంతంగా ఆలోచించడం అనేది ప్రతి వారికి అవసరం. నాయకత్వం ఉన్నా, పార్టీలు ఉండటం వల్ల ప్రజాస్వామ్యంలో మార్పు ఉంటుంది, పరిపాలన సాగుతూ ఉంటుంది. కానీ పార్టీలు సమిష్టిగా ఆలోచించి ఈ విషయాన్ని ఆలోచించండి మీరు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ తన అభిప్రాయాన్ని కలిపి
మరి ఈ విధంగా ప్రతిపాదనలు తయారు చేసుకోవడం అనేది జరగాలి. అంచేత కుటుంబంలో అయినా, రాజకీయ పార్టీలో అయినా, సమాజంలో అయినా కూడా మన సొంత అభిప్రాయాలు లేని వారే ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడితే చాలా ప్రమాదం. అది వాళ్ళు ఎదగరు. ఒక కారణం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మేధస్సు ఎదగదు, వాళ్ళ ఆలోచన శక్తి ఎదగదు. ఎదగకపోగా ఏమవుద్దంటే గుడ్డిగా ఒక వ్యక్తిని ఆరాధించటం వల్ల, గుడ్డిగా ఒక వ్యక్తిని అనుసరించటం వల్ల, గుడ్డిగా ఒక వ్యక్తి ఆలోచనల్ని మన ఆలోచనలని అనుకోవటం వల్ల ఆ వ్యక్తికి అపరిమితమైన అధికారం ఆ వ్యక్తి చేతికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. చాలామంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. అంచేత అది ప్రమాదం. ప్రతి మనిషికి తన సొంత ఆలోచన లేకపోతే ఏమవుతుంది అంటే ఒక్కరి చేతిలోకే అధికారం పోతుంది. వాడు సమాజానికి హాని చేస్తాడు, సామాజిక సంపదను దోచుకుంటాడు, వాడికి రాజకీయ వ్యతిరేకతను వాడు సహించడు. అంచేత అది ప్రమాదం. మనకు సొంత ఆలోచన లేకపోవడం వల్ల మనం అభివృద్ధి చెందడమే కాకుండా, మన పర్సనాలిటీ డెవలప్ కాకపోవడమే కాకుండా సమాజానికి కూడా మనం హాని చేసిన వాళ్ళం అవుతాం. మనం సొంత అభిప్రాయాలు లేని వారే ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడతారు అని కొటేషన్ చెప్పాం. కానీ మరి అయితే ఎట్లా అంటే ఇదిగో మనం ఇందాక చెప్పుకున్నదంతా కూడా జవాబు. ఇందులో ఉన్న స్థితిని నిర్వచించాం కానీ ఉండాల్సిన స్థితిని ఇందులో చెప్పలేదు. మనం కొంత చెప్పి కొంత పాఠకులకు వదిలేస్తాం కదా కొన్ని విషయాలలో. ఆ కొటేషన్ కూడా ఇలాంటిదే. సొంత అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఆలోచనకు సంబంధించి ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇది ఆలోచనకు సంబంధించి ఇంకొక కోణం. మనం ఇదే ఆలోచన మీద మరో కోణంలోంచి ఇదే ఆలోచనను మళ్ళీ తరచి చూసుకుందాం తర్వాత దాంట్లో.